నమస్తే నేను స్వాతి. ఎవరైతే ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ అయితే మనోహర్ గారు ఉన్నారు. సో ఆయన అయితే మనం డిస్కస్ చేద్దాం. హాయ్ మనోహర్ గారు. హలో అండి. మనోహర్ గారు చెప్పండి, చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మాస్టర్స్కి అయితే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. మరి అక్కడైతే ఇప్పుడు ఫ్రాన్స్లో అయితే హైయర్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి అసలు? ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అనేది ఒక్కసారి అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే స్టూడెంట్కి మేజర్గా కావాల్సింది, మేజర్గా వచ్చే క్వశ్చన్స్, సో అబ్రాడ్ రీచ్ అయ్యే పాయింట్స్ ఏంటి, సో ఆ కంట్రీలో నాకు సూటబుల్ వచ్చే కోర్సెస్ ఏముంటాయి, ఆ కోర్సెస్ నేను చదివిన తర్వాత ఆ డెస్టినేషన్లో నాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా స్టూడెంట్స్ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్లో ఒక కంట్రీ నేమ్ తీసుకుంటే ఫ్రాన్స్ అనేది ప్రస్తుతం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఫ్రాన్స్కి వచ్చేసరికి మనం అక్కడ ఎటువంటి కోర్సెస్ డిమాండ్లో ఉన్నాయి, ఆ కోర్సెస్ కంప్లీట్ చేయగానే ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయని క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రాన్స్కి వచ్చేసరికి మనకి ఇన్సైడ్ ప్యారిస్, అవుట్ సైడ్ ప్యారిస్ అని రెండు ప్లేసెస్ ఉంటాయి. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటే ప్యారిస్ అని చెప్పుకోవచ్చు. సో 24/7 లైట్స్ అనేవి అక్కడ ఎప్పుడు ఆఫ్ ఉండదు. సో వన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫ్రాన్స్ లొకేషన్ని చూస్ చేసుకుంటే సో వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సో ఆపర్చునిటీస్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా అట్లాగే ఉంటాయి. డ్యూరింగ్ ఎడ్యుకేషన్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్స్ కానీ ఇన్నోవేటివ్గా ఏమైనా కావాలన్నా కూడా ఫ్రాన్స్ అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండిద్ది. అలాగే అండి, మాస్టర్స్లో 2 yearsకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందంటారు? సో నేను ముందుగా చెప్పినట్టుగానే ఫ్రాన్స్లో అనగానే మనకి మేజర్గా వచ్చేది ఏంటంటే ప్యారిస్, ఇన్సైడ్ ప్యారిస్ అట్లా ఉండిద్ది, అవుట్ సైడ్ ప్యారిస్ అట్లా ఉండిద్ది అని ఉంది. సో ఆ ఇన్సైడ్ ప్యారిస్కి వచ్చేసరికి ఒక సర్టెన్ రేట్ ఉండిద్ది, అవుట్ సైడ్ ప్యారిస్కి వచ్చేసరికి ఒక సర్టెన్ రేట్ ఉండిద్ది. సో ఇన్సైడ్ ప్యారిస్లో మనం చూస్ చేసుకున్న కోర్స్కి యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ మేజర్లీ ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ అనగానే ఎక్కువగా ఆలోచించేది 80% స్టూడెంట్స్ వరకు మాస్టర్స్ చేద్దామని ఐడియా ఉండిద్ది. బ్యాచిలర్స్ ఇక్కడ కంప్లీట్ చేసి అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దామని. సో ఇంకా 20% బ్యాచిలర్స్ డిగ్రీ ముందు నుంచే పేరెంట్స్ థాట్ చేసి ఇట్లాంటి స్టూడెంట్స్ని ఫస్ట్ నుంచే మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి చూపిద్దాం స్టూడెంట్స్కి అని చెప్పి పేరెంట్స్ స్టూడెంట్స్ని పుష్ చేసినప్పుడు బ్యాచిలర్స్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో అలాంటి మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు సో ఇన్సైడ్ ప్యారిస్ చూసుకున్న యావరేజ్లీ 8 to 12 lakhs అనేది ఉండేది ఇయర్లీ బేసిస్ మీద. అండ్ అవుట్ సైడ్ ప్యారిస్లో వస్తే 6 to 8 lakhs, 8 to 10 lakhs అలా ప్రైజెస్ వేరీ అవుతూ ఉండేది. సో అది కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయి ఉండేది. స్టూడెంట్ ఒక పర్టికులర్ కోర్స్ తీసుకున్నాడు, ఆ యూనివర్సిటీలో ఆ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి ప్రైస్ అనేది కూడా ఫిక్స్ అయ్యింది. అలాగే మనోహర్ గారు, కొంతమంది అయితే స్టూడెంట్స్ ఇక్కడి నుంచే లోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఆ లోన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు క్లియర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనగానే ఫ్రాన్స్ అనే కాదు, ఏ కంట్రీ తీసుకున్నా 2 types ఆఫ్ ఉంటాయి. జనరల్గా ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక స్టూడెంట్ తన పాకెట్లో నుంచి పే చేసుకొని వెళ్ళే కంట్రీస్ ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళటానికి. సో లేదు నేను మేజర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఆ లోన్స్ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఫ్రాన్స్కి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇండియాకి ఫ్రాన్స్కి ఉన్న రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అక్కడ ప్రొవైడ్ చేసేది మోర్ దాన్ 5,000+ స్కాలర్షిప్స్ అనేవి ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రాన్స్లో. సో అట్లాగా వన్స్ మనకు స్కాలర్షిప్ ఇండియా ద్వారా వచ్చింది, మన కంట్రీలో మనం అప్లై చేసుకున్న స్కాలర్షిప్ వచ్చింది. వన్స్ మనం అక్కడ ట్రావెల్ అయ్యి మనం ఎడ్యుకేషన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ కంట్రీ ద్వారా ఇండియన్ స్టూడెంట్స్కి బెనిఫిట్గా స్కాలర్షిప్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతుంది. సో ఆ స్కాలర్షిప్స్ కూడా 2 bases ఉంటాయి. డ్యూరింగ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్కి లోన్ అప్లై చేసుకున్నాం, ఆ లోన్లో ఏంటంటే ఆ లోన్ మనం ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడే కట్టాలని ఒక రూల్ ఉండేది. సో వన్స్ మన లోన్ అప్రూవ్ అయిందంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది. సో మాస్టర్స్కి వచ్చేసరికి అట్లా కాకుండా వన్స్ మనం మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ మీద ఉంటాయి. సో మనం ప్రాపర్టీస్ యూస్ చేసుకొని లోన్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ బేస్ మీద కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా డిపెండ్ అయింది మనం ఎటువంటి లోన్ తీసుకుంటున్నాం, ఏ కోర్సుకు లోన్ తీసుకుంటున్నాం, ఎంత డ్యూరేషన్ ఉన్న కోర్సుకి లోన్ తీసుకుంటున్నాం. సో ఆ కంట్రీలో డ్యూరేషన్కి మనకు ట్రస్ట్ వర్తియా కాదా ఆ లోన్కి అని ఒక బ్యాంక్ ఫీల్ అయినప్పుడు లోన్ అప్రూవ్ వచ్చినప్పుడు మన ఈఎంఐ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే అండి, ఇప్పుడు ఫ్రాన్స్లో వీసా రావాలి అని అంటే చాలా కష్టం అంటుంటారు. దానిపైన మరి అది ఎంతవరకు నిజమంటారు? సో ఫ్రాన్స్కి వచ్చేసరికి జెన్యున్గా అయితే వీసా రావడం కష్టమని అంటారు, కానీ మోస్ట్ యాక్సెప్ట్ చేసే కంట్రీస్లో ఫ్రాన్స్ ఒకటి ఇండియన్ స్టూడెంట్స్ని. మన రిలేషన్స్ బట్టి నేను ముందుగానే చెప్పినట్టుగానే ఇండియాకి ఫ్రాన్స్కి ఉన్న రిలేషన్ బట్టి యాక్సెప్టెన్స్ రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్ని. సో ఇప్పుడు కరెంట్లీ ఉన్న దానికన్నా ఎక్స్ట్రా 40% ఇండియన్ స్టూడెంట్స్ని 2027 కల్లా కూడా ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్కి ఇన్వైట్ చేసే ఛాన్సెస్ చాలా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీసాకు వెళ్ళేసరికి మేజర్గా ఏమి ఇంటర్వ్యూ లాంటివి ఏమి ఉండవు. సో డాక్యుమెంటేషన్స్ అన్నీ తీసుకొని చెక్ లిస్ట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని డ్రాప్ బాక్స్లో వేయగానే ఒక చిన్న ఇంటర్వ్యూ ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి జరిగిద్ది. లేదు అంటే అది కూడా జనరల్గా మీ గురించి తెలుసుకోవడానికి, సో మీరు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారా లేదా,
సో బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఫ్రాన్స్ గురించి అనేది, ఎట్లాగా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందని అలాంటివే ఉంటాయి. కానీ సో దానికి సీరియస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. దానికి ముందుగానే యూనివర్సిటీస్ ఆ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. మేము కూడా ఆ యూనివర్సిటీకి ప్రిపరేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్కి ఎటువంటి బ్రేక్ వచ్చినా, ఎక్కడైనా ప్రాసెస్లో బ్రేక్ వచ్చినా ఆ బ్రేక్ రాకుండా, అక్కడే స్టాప్ అవ్వకుండా ముందుగానే మనం ప్లాన్ చేసి స్టూడెంట్ని రెడీ చేసి అన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాం. అలాగే అండి, ఇప్పుడు ఫ్రాన్స్లో అడ్మిషన్ రావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటారు? సో జనరల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ స్టూడెంట్ మాస్టర్స్కి అప్లై చేస్తున్నారు అనుకోండి. సో మోస్ట్ పాపులర్ కోర్సెస్ అని ఉంటాయి. ప్రతి కంట్రీకి సర్టెన్ కోర్సెస్ అనేవి డిమాండ్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రాన్స్కి వచ్చేసరికి టెక్నికల్ కోర్సెస్ బాగుంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాషన్కి సంబంధించిన కోర్సెస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్సెస్ కానీ, బ్రాండింగ్స్ గురించి కానీ, మార్కెటింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ టాప్ ప్లేస్లో ఉంటాయి. ఆ సర్టెన్ కోర్స్ ఆ కంట్రీలో డిమాండ్ ఉంది, ఆ కోర్స్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా అంతే డిమాండ్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి అనుకున్న తర్వాత సో ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు మాస్టర్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్, మన ఎడ్యుకేషన్ ఇన్ అండ్ అవుట్ డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ +1 +2 11th 12th క్లాస్ ఆ డాక్యుమెంట్స్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ కంప్లీషన్ డిగ్రీ విత్ ఆల్ ద ట్రాన్స్క్రిప్ట్స్, అంటే అన్ని ట్రాన్స్క్రిప్ట్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ కూడా ఉండాలి. అందులో మొత్తం కలిపేసి ఒక మార్క్ షీట్ ఉండిద్ది, అది కూడా ప్రొవైడ్ చేయాలి. ఒరిజినల్ డిగ్రీ అనేది మ్యాండేటరీగా ఉండిద్ది అండ్ పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సో ఇవి అప్లికేషన్కి కానీ వీసా ప్రాసెస్ కానీ, ఇది వీసాకి వెళ్ళినప్పుడు అడిషనల్గా మన ఫినాన్షియల్స్ కూడా చూపించుకోవాల్సి వచ్చింది వీసా దగ్గర. ఓకే అండి, అలాగే ఫ్రాన్స్లో అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఐఎల్స్ ఉండాలంటారా? సో మేజర్గా ఇప్పుడు ఫ్రాన్స్ కంట్రీకి వచ్చేసరికి ఐఎల్స్ అనేది ఒక ఆప్షనల్గా క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ ఫోర్స్ఫుల్గా ఐఎల్స్ రాయాలి, ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్ అనే ఇష్యూ ఏమి ఉండదు. వన్స్ స్టూడెంట్ అకాడమిక్స్ మీద ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 70% ఇంగ్లీష్లో స్కోర్ చేసి ఆ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్లో అతను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఆ కాలేజ్ నుంచి MOI అంటారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. అదేంటంటే మనం ఇంగ్లీష్ మీడియంలో చదివాం అనేది ఒక ప్రూఫ్ లాంటిది. అది యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేస్తే అది రివ్యూ చేసుకొని అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఫస్ట్ సపోజ్ ఇది కానీ మ్యాచ్ అవ్వట్లేదు, స్కోర్ అనేది తక్కువ ఉంది, ఇంటర్లో ఇంగ్లీష్ స్కోర్ 70% బిలోనే ఉంది, MOI కూడా మనకి ప్రాపర్గా లేదు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రాలేదు. సో అలాంటి టైంలో ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ తీసుకోమంటారు. అందులో ఐఎల్స్ అనేది ఒక టైపు. ఐఎల్సే కాకుండా టోఫిల్ అయినా తీసుకోవచ్చు, PTA అయినా తీసుకోవచ్చు. డ్యూలింగో అనేది వెరీ రేర్లీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ మేజర్లీ డ్యూలింగో కూడా యూనివర్సిటీస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ అనేవి డ్యూలింగోని కన్సిడర్ చేయవు. అలాంటి టైంలో మేము స్టూడెంట్స్కి రిఫర్ చేసి ఏ యూనివర్సిటీకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండిద్దో అప్లై చేసే ముందే స్టూడెంట్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, సో స్టూడెంట్స్ అన్నిటికీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆ ప్రిపరేషన్ టైం కూడా స్టూడెంట్కి సరిపోయేది. సో అవన్నీ ప్రియార్గా ఇన్ఫార్మ్ చేసి స్టూడెంట్ని రెడీగా చేస్తాం. అలాగే అండి, ఫైనల్గా మీ ఎక్సెల్ సర్వీసెస్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? సో ఎక్సెల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా స్టూడెంట్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అదీ కాకుండా ఇన్ హ్యాండ్ పర్సనల్గా వచ్చి మీట్ అవుదాం, ఇంకా ఎక్స్పోజర్ తీసుకుందాం, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇండియాలో వచ్చేసరికి 2 ప్లేసెస్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి వైజాగ్, విజయవాడ అండ్ గుంటూరులో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో మాదాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, కుకట్పల్లి KBHP లొకేషన్లో ఒక బ్రాంచ్ ఉంది, సోమాజిగూడలో ఒక బ్రాంచెస్. ఇవే కాకుండా మనం వేరే ప్లేస్లో ఉన్నాం, అవుట్ సైడ్ కంట్రీ, అవుట్ సైడ్ స్టేట్స్ ఉన్నాం, అవైలబిలిటీ లేదంటే ఆన్లైన్లో కూడా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. వెదర్ ఈ జూమ్ కాల్ కానివ్వండి, గూగుల్ మీట్స్ కానివ్వండి, ఇంటరాక్షన్ అనేది మీకు ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. మాకున్న డౌట్స్ని, క్వశ్చన్స్ని అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకున్న డౌట్స్ని, క్వశ్చన్స్ని అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు.